దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. మనందరినీ కూడా నేను యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అభినందిస్తూ ఉంటున్నాను. దయతో మనందరము కొద్దిసేపు ప్రశాంతంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఆయన దీవెనలతో మనం వెళ్దాం. దాంతో మీరందరూ సహకరించాలంటూ కోరుతూ ఉంటున్నాను. ఆయన దీవెనలు లేకుండా మీరు వెళ్ళొద్దు. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయన ద్వారా హెచ్చరింపబడి, ఆదరించబడి, ఆశీర్వదింపబడి మరియు ఆయన యొక్క దీవెనలతో మీరు వెళ్ళాలంటూ మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తూ ఉంటున్నాను. ఈ దినం మనము తిరిగి ఆ యొక్క రిమెంబర్ ఓ లార్డ్ అనే సెకండ్ పార్ట్ను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అనే రెండవ భాగాన్ని ఇది మనము ధ్యానించనింటున్నాం కదా. మీరందరూ చక్కగా మొదటి భాగాన్ని, నన్ను జ్ఞాపకం చేసుకో అనే భాగాన్ని, మీరు మొదటి భాగాన్ని చక్కగా విన్నారు. అక్కడ నెహెమయాను గురించి, నెహెమయా నిజంగా 3 విషయాలలో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను రక్షించు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కాపాడు అన్నట్టుగా ప్రార్థన చేశాడు 3 విషయాల కోసమే. ఒకటి, నిజంగా ఆ యొక్క టోబియా ఉంటున్న ఆ దేవుని యొక్క ఆలయంలోనే ప్రాముఖ్యమైన గదిలో టోబియా ఉన్నాడు. ఓకే, ఎల్యాషీబు యాజకుడుగా ఉన్నప్పుడు టోబియాను అక్కడ కూర్చోబెట్టాడు. అంటే టోబియాకు ఒక గది ఇచ్చాడు. టోబియా దేవునికి శత్రువుగా, దేవుని బిడ్డలకు శత్రువుగా, దేవుని ఎందుకు భయం లేని వాడుగా, లోకానికి సాదృశ్యంగా ఉన్నవాడుగా ఉన్నప్పుడు అలాంటి వానికి ఎల్యాషీబు అనే యాజకుడు ఆ యొక్క దేవుని యొక్క ఆలయంలో అవకాశం ఇచ్చి ఒక గదిని ఏర్పాటు చేశాడు. అయితే ఈ విషయం నెహెమయా తెలుసుకొని ఆ టోబియా ఉంటున్న గదిలోని ఆ యొక్క సామాగ్రిని అంతా బయట వేసి టోబియాను కూడా అక్కడ నుండి ఆయన దూరపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అక్కడ చెప్పాడు. రెండవదిగా ఆయన నిజంగా మీరందరూ కూడా ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలా, భయభక్తితో ఆచరించాలా అని విశ్రాంతి దినమును గురించిన ప్రాముఖ్యతను తెలియపరిచి, వాళ్ళందరూ విశ్రాంతి దినమును అనగా మనం ఆలోచించాలంటే మందిరమును, ఆదివారం మనం వచ్చే సహవాసమును మీరు ప్రేమించాలా, ఎక్కువగా శ్రద్ధను వహించాలా అని వాళ్ళందరినీ పురికొల్పాడు, పునరుజ్జీవింపజేశాడు. అందుకని నన్ను జ్ఞాపకం చేసుకొని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేశారు. మూడవదిగా, మీకు దేవుడు ఇచ్చిన దాంట్లో ప్రథమ ఫలములను తీసుకుని వచ్చి మీరు దేవుని గణపరచాలా, దేవుని యొక్క దీవెనలను పొందాలా అని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి హెచ్చరించాడు. ఇందును బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని 3 విషయాలు ఆయన చేసిన 3 మంచి కార్యాలు, వెరీ గుడ్ థింగ్స్ హీ హ్యాస్ డన్. ఈ మంచి కార్యాలు చేశాను కదా, ఈ మంచి కార్యాలు నేను చేసినందుకు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆయన ప్రార్థన చేశాడు. నేను ఈ యొక్క విషయంలో అడిగాను ఆ యొక్క అన్వయింపులో, మీరు దేవుని కోసమై ఇలా ఏదైనా మంచి కార్యం చేసి ప్రభువా ఈ నేను చేసిన మంచి కార్యాన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పగల విషయాలు ఉన్నవా ఆలోచన చేయండి. అలాగైతే అలాంటి విషయాలు మీరు చేయాలి, దేవునికి చెప్పేలా ఉండాలి. నన్ను జ్ఞాపకం చేసుకో, నా మంచి పనులను జ్ఞాపకం చేసుకో అని దేవుని యొక్క మనస్సును మార్చగల స్థితిలోకి, అంత ఆత్మీయ పరిపక్వతలోకి, అలాంటి స్పిరిచువల్ మ్యాచ్యూరిటీలోకి మనం ఎదగాల అంటూ నేను మిమ్మల్ని కూడా హెచ్చరించాను, ప్రోత్సహించాను. ఈయన ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. ఎవరు అతిథిగా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసి దేవుని యొక్క మనసును మార్చారు.
దేవుని తీర్మానం మార్చారో, దేవుని యొక్క ఉద్దేశాన్ని మార్చారో మనం చూద్దాం. కలిసి 2వ రాజుల గ్రంథం, ద బుక్ ఆఫ్ సెకండ్ కింగ్స్, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ సెకండ్ కింగ్స్ 20th చాప్టర్ అండ్ మొదటి 3 వచనాలు చదువుతాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. దేవునికి స్తోత్రం అండి. కృష్ణ మిత్రులారా, శ్రేష్టమైన భాగ్యం. హిజ్కియా దినములలో ఆయనకు మరణకరమైన వ్యాధి సంభవించింది. అందుకని దేవుని యొక్క ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా వచ్చి, అయ్యా నీ సమయం అయిపోయింది, నీవు ఇక బ్రతకవు, నీవు చనిపోతావు కనుక నీ ఇల్లు చక్కబరుచుకో, దీపము చక్కబరుచుకున్నట్టుగా చెప్పాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు అని గమనించినట్లయితే, ఆయన తన యొక్క ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చేశాడు అంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. కృష్ణులారా, ఈ యొక్క హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా నీవు బ్రతుకుతావు అని చెప్పాడు. 3వ దినమే నువ్వు దేవాలయంకు ఆ మెట్లు ఎక్కి వెళ్ళగలవు అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అంటే హిజ్కియా ప్రార్థన ఎంత పవర్ఫుల్గా ఉంది ఆలోచన చేయండి. ఆ యొక్క సమస్య ఏంటంటే చిన్న సమస్య కాదు, చిన్న కురుపులు లాంటి సమస్య కాదు, తలనొప్పి లాంటి సమస్య కాదు, ఏదో ఒక సిట్టింగ్ చేసుకుంటే పోయే సమస్య కాదు, ఏదో ఒక చిన్న పారాసిటమాల్ వేసుకుంటే సమస్య కాదు. ఆల్రెడీ గాడ్ డిసైడెడ్, దట్స్ ఆల్. దేవుడు తీర్మానం చేశాడు అంతే. అయ్యా నేను పిలుచుకుంటున్నా, నీకు టైం అయిపోయింది, నీవు నా దగ్గరికి రావాలంతే. అంటే నీకు మరణం సంభవించుతా ఉంది, మరణము ప్రాప్తమైంది అని చెప్పాడు. అంటే దట్స్ చాలా గొప్ప సమస్య. మరణము ప్రాణంతో కూడిన సమస్య. అయితే నిజంగా అలాంటి సమస్యలో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తీసుకుంటున్న తీర్మానంను దేవుడు మారుస్తూ ఉంటున్నాడు. దేవుడు మనసు మార్చుకుంటా ఉన్నాడు, ఉద్దేశాన్ని మార్చుకుంటా ఉన్నాడు, దేవుని యొక్క తీర్మానం
మార్చుకొని తిరిగి హిజ్కియాకు ఆయుష్ను ఇయ్యదలుచుకున్నాడు. ఏంటి ఈ యొక్క ప్రత్యేకత అని ఆలోచన చేసినట్లయితే హిజ్కియా ఒకటి చెప్పగలుగుతున్నాడు. ఏది? కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతూ ఉంటున్నాడండి. ప్రభువా నా జీవితాన్ని బ్రతికించున్న అడగల, ప్రభువా నాకు తిరిగి లైఫ్ అని అడగల, నాకు 15 సంవత్సరాలు నా జీవితాన్ని పొడిగించు, ఆయుష్ని పొడిగించని అడగడంలా. అలా అడిగానా? అలా అడగల. నన్ను బాగు చేయని అడగల, నా ఆయుష్ని పొడిగించు అని అడగల, ప్రభా నాకు ఇది రాకుండా సంపూర్తిగా నేను బాగు కావాలని అడగల. ఏమడగల? ఐ డు నాట్ నో. ప్రభా జస్ట్ యు రిమెంబర్ మీ, దట్స్ ఆల్. నన్ను కృపతో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఇట్స్ ఏ ఛాలెంజింగ్ ప్రేయర్ ఫర్ టు గాడ్, ఏ ఛాలెంజింగ్ ప్రేయర్ టు గాడ్. అంటే హిజ్కియాకు ఎంత ధైర్యం ఉంటే అడిగింటాడో ఆలోచన చేయండి. ఎంత మంచి పని దేవునికి చేసింటే ఈ ప్రార్థన చేయగలిగాడు ఆలోచన చేయండి. దేవుని మనస్సును మార్చగల ప్రార్థన, దేవుని ఉద్దేశాన్ని మార్చగల ప్రార్థన, దేవుని తీర్మాన్ని మార్చగల ప్రార్థన. హిజ్కియా ఏం చేశాడంటే ఆ బాల్ను దేవుని కోర్టులో వేశాడు. ఆడుకో ప్రభా, ఎట్లా ఆడుకుంటావో, తన్నుకో ప్రభా, ఎలా తన్నుకుంటావో నన్ను అన్నట్టుగా ఆ బాల్ను దేవుని యొక్క కోర్టులో వేశాడండి. ప్రభా నేనేం అడగడంలా, అయితే నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? యథార్థ హృదయుడిని. చూడండి ఏమంటారు అన్నాడు, యెహోవా యథార్థ హృదయుడిని. ఫస్ట్ది యథార్థుడు. అంటే హిజ్కియా యథార్థంతో జీవించాడు. హిజ్కియా యథార్థ హృదయంతో జీవించాడు. ఈ యథార్థత అనేది ఆత్మీయతలో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే యథార్థతలో అబద్ధం ఉండదు, యథార్థతలో ముఖస్థుతి ఉండదు, యథార్థతలో మోసం ఉండదు, యథార్థతలో ఒకరిని మెప్పించడం, ఒకరిని హీనపరచడం ఉండదు, యథార్థతలో పక్షపాతం ఉండదు, ఇంటిగ్రిటీ ఉంటుంది. తర్వాత యథార్థత అంటే అప్రైట్నెస్ అని అంటారు. యథార్థత అంటే దేవుణ్ణి మాత్రం మయపరిచేది ఉంటుంది, ఏ వ్యక్తిని మయపరిచేది ఉండదు. యథార్థతలో దాచుకునేది ఉండదు. యథార్థత ఓపెన్ గా ఉంటుంది. ఇది దాచుకుందాం, దీన్ని చెప్పేదొద్దు, దీన్ని చూపించేదొద్దు, దీని గురించి మాట్లాడేదొద్దు అన్నది ఉండదు యథార్థతలో. యథార్థత విల్ బి ఓపెన్ ట్రూత్. యథార్థత అనేది దానిలో పక్షపాతం ఉండదు. యథార్థత అనేది ఆ యొక్క మనుషులను కవలించుకునేది, త్రిప్పేది, ముఖశుద్ధి ఉండదు. యథార్థత అనేది నీకు లాస్ అయినా, ప్రాఫిట్ అయినా, నీకు పేరైనా, నీకు ప్రఖ్యాతి అయినా, నీకు మెప్పైనా, నిన్ను ఒప్పుకోకున్నా, నిన్ను తనివేసినా, వెలివేసినా ఉన్నది ఉన్నట్టుగా చేయడమే యథార్థత. ఇది జస్ట్ సత్యంతో ఉండేది కాదు. కొన్నిసార్లు సత్యం చెప్తారు, అయితే దాంట్లో వేరే విషయం దాగి ఉంటుంది. అలా కాదు. కొన్నిసార్లు ప్రేమిస్తారు, ఆ ప్రేమలో వేరేది ఉంటుంది. అలాగూ కాదు. కొన్నిసార్లు ఓపెన్ ఉంటారు, ఓపెన్ లో ఉండేదానికి కూడా ఒక కారణం ఉండేది. అలా కాదు. యథార్థత క్రిస్టియన్ యొక్క, ఒక క్రైస్తవుడి యొక్క మంచి గుణ లక్షణం. ఏ కల్తీ లేని గుణ లక్షణం, పక్షపాతం లేని గుణ లక్షణం, దేవుని సంతోషపరిచే గుణ లక్షణం, దేవుని మెప్పించే గుణ లక్షణం, దేవుడు అంగీకరించే గుణ లక్షణం, దేవుని ద్వారా ప్రతిఫలం పొందే గుణ లక్షణం యథార్థత, అప్రైట్నెస్. నేను అలాంటి గుణ లక్షణం కలిగి ఉన్నాను అంటా ఉన్నాడు. అలాంటి ప్రార్థన హిజ్కియా చేశాడు. తర్వాత చూడండి, సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు. సత్యంతో నడిచాడు. సత్యమును దట్టి కట్టుకుని
అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుతో కలిసి నడిచినట్టుగా, యేసుక్రీస్తు ప్రభు లేక ఏది కూడా చేసేది కాదు. నీ నడుములకు సత్యమును దట్టిని కట్టుకొని అంటే అర్థమైంది. నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు ప్రవర్తించేటప్పుడు, నువ్వు వెళ్ళేటప్పుడు జీసస్ షుడ్ బి విత్ యు. అలాంటి సంతోషం, అలాంటి సత్యం నీతో ఉండాలా. అంటే దేవునికి సంబంధించిన కార్యాలు హిజ్కియా చేశాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు హిజ్కియా చేశాడు. సత్యముతో నీ సన్నిధిని ఎలాగూ నడుచుకుంటునో అంటా ఉన్నాడు. మనం నిజంగా ఇలాంటి సత్యంతో నడుస్తూ ఉంటున్నామా? ఆలోచన చేయండి. తర్వాత నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నా. నీ దృష్టికి అనుకూలంగా. కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం కొన్ని పనులు, అవి మన బాస్కు లైక్ ఉండవు, ఇష్టం ఉండవు. మనం చేసే పనులు బాస్కి ఇష్టం ఉండవు. అయితే ఇన్ని సర్దుకుందాంలే, ఈవిడను సర్దుకుందాంలే, అడ్జస్ట్ చేద్దాంలే, ఏం చేస్తావులే, ఇంకా బాగుపడతాడులే, ఇంకా చూద్దాంలే అన్నట్టుగా బాస్, మన అధికారి మనల్ని చాలాసార్లు సమర్థించుకుంటా ఉంటాడు. యాక్చువల్లీ మనము సిద్ధాంతం ప్రకారం తప్పు చేసి ఉంటాం. ఆ యొక్క బాస్కు వ్యతిరేకమైన కార్యాన్ని చేసిందాం, అయిష్టమైన కార్యాన్ని చేసిందాం, ఆయనకు నిజంగా సంతోషం లేని కార్యాన్ని చేసిందాం. అది అయినప్పటికీ అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాడు. అది అనుకూలమైన జీవితము కాదు. దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా మనం ఉండాలి. నా కుమారుడు ఎంత చక్కగా ఈ పని చేశాడు, నా కుమార్తె ఎంత చక్కగా ఈ పని చేసింది. I am well pleased with my child work. I am well pleased with my child behavior. I am well pleased with my child devotion. అని దేవుడు అనుకరణాలండి. మనం అనుకూలంగా, దేవునికి అనుకూలంగా ఉంటాం. ఎప్పుడు అనానుకూలంగానే ఉంటాం. నా కుమార్తె ఇది చేయకుంటే బాగుండేదే అని దేవుడు అనుకోకూడదు. నా కుమారుడు ఇది చేయకుంటే బాగుండేదే, నా కుమారుడు ఎందుకు ఇలాగ చేశాడు అని గాడ్ షుడ్ నాట్ ఫీల్ సాడ్ అబౌట్ యువర్ లైఫ్. ఆ రీతిగా ఆత్మీయ పరిపక్వతలోకి వచ్చిన ఒక విశ్వాసి దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా నడవాల. కృష్ణుడు ప్రియులారా, హిజ్కియా అలా చేశాడు. ఒకటి, ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడు. రెండవది, సత్యంతో ఉన్నాడు. మూడవది, దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు. అందుకని ఏం చెప్పగలుగుతున్నాడు తెలుసా? ప్రభా, నన్ను బ్రతికించని ప్రార్థన చేయడంలా, నన్ను స్వస్థపరచని ప్రార్థన చేయలే. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈయన మంచి గుణములను, ఈయన మంచి గుణ లక్షణములతో నేను చేసిన కార్యాలు, నాకు నువ్వు పరిపాలన ఇచ్చిన దినము మొదలుకొని ఇంతవరకు కూడా నేను ఎలాంటి జీవితాన్ని జీవించానో నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఏం చేస్తావో చెయ్యి అన్నట్టుగా హిజ్కియా వదిలాడండి. కృష్ణుడు దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. అంటే మన ప్రేయర్లో అలాంటి ఒక సౌండ్, ఆ స్టంప్ ఉండాలి. మన ప్రార్థన చేసేటప్పుడు మన జీవితం హిజ్కియా వలె అరిచిగా ఉండాలి. నా కుమారుడు యథార్థంగా జీవించాడు కదా, నా కుమారుడు సత్యంతో జీవించాడు కదా, నా కుమారుడు నాకు అనుకూలంగా జీవించాడు కదా, నా కుమార్తె ఎంత యథార్థతతో ఉన్నది, నా కుమార్తె ఎంత సత్యంతో నడిచింది, నా కుమార్తె అన్ని సమయాల్లో ఎంత అనుకూలంగా ఉన్నది నాకు అని దేవుడు అనుకోవాలా. నా కుమార్తెకు ఇష్టం ఉంటే చేస్తుంది, లేకుంటే లేదులే. నా కుమార్తె ఎందుకు రీతిగా చేసింది, నా కుమార్తె ఎందుకు నాకు అపనమ్మకముగా ఉంది, నా కుమార్తె ఎందుకు తనకి ఇష్టానుసారంగా చేస్తుంది, నా కుమార్తె అన్ని సమయాలలో ఎందుకు నాకు అనుకూలంగా నా యొక్క ఆసక్తితో అవ ఉండడం
అని దేవుడు బాధపడకూడదు. క్రీస్తు ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆలోచన చేయాలి. అందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నా తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకో. ఇట్స్ రియలీ ఏ ఛాలెంజింగ్ ప్రేయర్ టు గాడ్. దేవుడికి ఒక సవాలుతో కూడిన ప్రార్థన చేశాడు. మన ప్రార్థన అతిథిగా ఉన్నట్లయితే తప్పకుండా మనం ఆశీర్వదించబడతాం. దేవుని యొక్క మనసును మార్చగలుగుతాం. దేవుని యొక్క ఉద్దేశాన్ని మార్చగలుగుతాం. తర్వాత ఆయన ఎలాగో ప్రార్థన ప్రారంభించాడు చూడండి. ఎలాగో ఆయన తన ముఖము గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్ళు విడుచుచు. మన ప్రార్థన గోడ తట్టు తిప్పుకొనాలి. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్కు మీరు వెళ్తే యూదులు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, వారు ఎక్కడ మోకాళ్ళుని పైకి చూస్తా చేతులు ఎలా బట్టి ప్రార్థన చేయరు. వారు గోడ తట్టు తమ ముఖాలు తిప్పుకొని గోడకు తమ నొసట్టుని పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. దట్ మీన్స్ దట్ దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీబడి. ఎవరిని వారు చూడటంలా, ఎవరి లోకస్తుల ఫేవర్, లోకస్తుల సపోర్ట్, లోకస్తుల ఆ యొక్క సానుభూతిని కోరటంలా దేవుడిని కోరుతూ ఉంటున్నారు వాళ్ళు. క్రీస్తుల మన యొక్క జీవితంలో ఇసుకే లాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం కూడా ఎవరిని చూడకూడదు. వారి సానుభూతిని, వారి యొక్క మెప్పింపును, వారి దగ్గర విన్నవించుకున్న దాన్ని వారు ఏదో దేవుడు ఉన్నట్టుగా వారి దగ్గర బ్రతిమలాడేది ఉండకూడదండి. గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్ళు విడిచొచ్చు. దీనికి ఈ వాక్యానికి బ్యాక్గ్రౌండ్ ఏముంది అని ఆలోచించుకుంటే చాలా లోతైన విషయం ఉంది. ఎందుకయ్యా హిజ్కియా గోడ తట్టు తిరిగి తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థన చేశాడు అంటే, దేవుడు నిజంగా ఇంకా హిజ్కియాకు సమయం ఇస్తాడు. లేక నా సమయం ఇంకా ఉంది, నేను దేవుడి మహిమ కోసమై చేసే కార్యాలు చాలా ఉన్నాయి. ఐ డోంట్ థింక్ సో. అప్పటికి హిజ్కియాకు కుమారుడు కలగల. హిజ్కియాకు కుమారుడు కలగకుంటే దేవుడు అబ్రహాంతో చేసిన ఆ వాగ్దానము అది నిజంగా ఒకవేళ కంటిన్యూ కాదేమో. అఫ్కోర్స్ దేవుడు ఎలాగైనా అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, గాడ్ ఈజ్ ఆల్ మైటీ, గాడ్ ఈజ్ ఆల్ ఫెయిత్ఫుల్. డజంట్ మ్యాటర్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. దాని గురించి సందేహం లేదు. కానీ నిజంగా హిజ్కియా యూదా రాజు ద్వారా ఆ యొక్క దేవుడు చేసిన వాగ్దానం కలగాల. మనష్షే హిజ్కియా యొక్క కుమారుడు, ఆయన పుట్టాలా. ఆయన సంతతితో దావీదు సింహాసనం కొనసాగాల. దావీదు సింహాసనం కొనసాగుతూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలా. యేసుక్రీస్తు ప్రభు నుండి అది 1000 ఏళ్ల పరిపాలన కొనసాగాల. శాశ్వతమైన సింహాసనంగా మారాల. దేవుని యొక్క కుమారుడు యూదా గోత్రపు సింహాసనంలో ఆయన అధిష్ఠించి ప్రపంచాన్ని పరిపాలించాలి. యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ప్రపంచాన్ని ఇనుప దండంతో ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన శాశ్వతమైన సింహాసనమైన కూర్చొని ప్రపంచాన్ని పరిపాలించాలా. దట్స్ గాడ్స్ డిసిషన్. కానీ హిజ్కియా ప్రభా ఎలాగూ అనేది ఒక బాధపడి ఏడ్చాడేమో. అయితే మట్టుకు ఎవరికి ఈ విషయం చెప్పాలా, ఎవరిని ఆశ్రయించాలా, ఎవరి మెప్పును కోరలా, ఎవరి సపోర్ట్ కోరలా. మీరన్నా చెప్పండి దేవుడికి అనలా. నా కోసం మీరన్నా ప్రార్థన చేయండి అనలా. నేను చేసిన మీరన్నా జ్ఞాపకం చేసింది అనలా. గోడ తట్టు తన యొక్క ముఖాన్ని తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి, క్రీస్తునందు ప్రియ సహోదరుడా, నీ సమస్య ఎలాంటిది ఆలోచన చేయి. హిజ్కియా కంటే గొప్ప సమస్య ఇది. ఆలోచన చేయి. ఇంత భయంకరమైన సమస్యన ఆలోచన చేయి. ఇంత ప్రాముఖ్యమైన స్థితిలోన్నా ఆలోచన చేయి. ఎలాంటి సమస్యను ఎదిరించినట్లయితే దేవుని యొక్క ప్రేమని ఏ రీతిగా పొందుకొనవచ్చు, దేవుని యొక్క
ఏ రీతిగా పొందుకొనవచ్చు, దేవుని యొక్క ఆ యొక్క మనస్సుని ఏ రీతిగా నువ్వు మార్చవచ్చు అంటే యథార్థ హృదయంతో జీవించు, సత్యముతో జీవించు, దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా మనము జీవించాలి. ఒక కొటేషన్ చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా. ఎందుకయ్యా దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేసేదంటే యథార్థవంతులను బలపరచడానికే. హిజ్కియా యథార్థవంతుడు, ఆయనను బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి సంచరించింది. కానీ దేవుని యొక్క కనుదృష్టి సంచరించినప్పుడు ఇప్పుడు ఎవరి గురించి చదివామంటే ఆశారాజుని గురించి చదివాము. ఆశారాజు మొదట్లో చాలా బాగున్నాడు, దేవుని ఆశ్రయించాడు, దేవుని పైన ఆధారపడాడు, దేవుని ఆదుకున్నాడు, చాలా చక్కగా నిమ్మలమైన జీవితాన్ని జీవించాడు, అనేకులను జయించాడు. కానీ ఇప్పుడైతే యథార్థ హృదయం మర్చిపోయి మతి తిరిగి జీవించాడు. చూడండి కింది వచ్చారు, అదే చదవండి. యథార్థ ఈ విషయమందు ఆశ ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగు. కృష్ణుడు ప్రియులరా, ప్రియ సహోదరి సహోదరుడా, వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, వినుచున్న ప్రతి క్రైస్తవ సహోదరుడా, వినుచున్న ప్రతి విశ్వాసి, నీవు నిజంగా యథార్థ హృదయుడవై దేవుని యొక్క దృష్టిలో జీవించినట్లయితే ఆయన కను దృష్టి నీపై ఉంటున్నది. నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే నీవు మతి తిప్పి తిరిగినట్లయితే నీ జీవితం కూడా ఎదుగుతుంది. ఆలోచించి ఓకే, మనము రెండవ విషయానికి వెళ్దాం. ఆశారాజు యథార్థవంతుడై హిజ్కియా రాజు యథార్థవంతుడై ప్రార్థన చేశాడు, సత్యాన్ని చూపించాడు, తన అనుకూల జీవితాన్ని చూపించాడు. దేవుడు అందుకనే తన మనసును మార్చుకున్నాడు, హిజ్కియాను బాగు చేశాడు, ఆయుష్ను పొడిగించాడు. ఆయన 3వ దినాన్నే మెట్లు ఎక్కగల శక్తి సామర్థ్యాన్ని దయచేశాడు. ఇంకొక వ్యక్తిని గురించి చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 40 నుండి 42 వచనాలు చూద్దాం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. కృష్ణుడు ప్రియులారా, ఇది 2వ దొంగ మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రక్కల కుడి ప్రక్కల ఒకడు, వెడపక్క ఒకడు, వాళ్ళు నిజంగా సెలవు అయిపోయాడు. మొదటి వాడు అన్నాడు, అయ్యా నువ్వు దేవుడు అని చెప్పుకున్నావంట కదా, నువ్వు దేవుడు అని విరవిగా అంటావు కదా, ఏమో చేసావంట కదా, వీళ్ళందరూ అంటా ఉన్నారు. నేను కూడా నిన్ను గురించి విన్నాను. నీవు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్ము కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. అయితే రెండోవాడు, ఒరి మూర్ఖుడా, నువ్వు భయపడవా? నువ్వు నిజంగా ఇదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు కూడా శిలువలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా అంటే ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని ఒప్పుకున్నాడు. రెండోదిగా చూసినట్లయితే ఇది మనకు తగినదే అంటే నేను పాపిని, నువ్వు పాపివి అని ఒప్పుకున్నాడు. అయితే నిజంగా ఈయనకు తగింది కాదు ఇది అంటే
ఈయన పవిత్రుడు అని ఒప్పుకున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? యేసు అంటున్నాడు, అంటే రక్షకుడా అంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అంటా ఉన్నాడు. క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు నిజంగా నన్ను జ్ఞాపకం చేసుకో అనే ఆ మాటను బట్టి వాడు ఎంత దొంగనో, ఎంత నరహత్య చేశాడో, ఎంతమందిని మోసం చేశాడో నిజంగా అవన్నీ మర్చిపోయి వాడిని జ్ఞాపకం చేసుకున్నాడు. నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉందో అని లోక రక్షకుడని యేసుక్రీస్తు ప్రభు చెప్పారంటే వాడు పరలోకంలో ఉన్నాడు. పరలోక రాజ్యానికి చేరే వాళ్ళ యొక్క జాబితాలో చేర్చబడ్డాడు. ఒకే ఒక కారణం, ఎందుకు తెలుసా? వాడు మన మాదిరి ఎన్నో సంవత్సరాలు బైబిల్ పట్టుకొని దేవుణ్ణి వెంబడించాలా, భక్తులుగా జీవించాలా. అయితే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఆ రీతిగా జీవించకూడదని కాదు. మనం వారికంటే శ్రేష్ఠులమే. ఎన్నో సంవత్సరాల నుండి ఆయన అంగీకరించి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిష్ఠురమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నిందైనా మనం ఆయన వెంబడిస్తున్నాం. వీఆర్ రియల్లీ బెటర్ దెన్ దెమ్, బెటర్ దెన్ మంచి వాళ్ళమే. అయితే ఈ దొంగ యేసు ప్రభు యొక్క మనసుని రీతిగా మార్చాడు. ఏ రీతిగా ఆయన ప్రేమను అనుభవించాడు అంటే, ఒకటి మనకు ఇది తగినదే, అంటే ఆయన మనం పాపులమే, మనకి శిక్ష తగిందే అని ఒప్పుకున్నాడు. రెండవది, ఈయన ఈ రీతిగా ఈ శిక్షకు గురైన వాడు తగినవాడు కాదు అని ఒప్పుకున్నాడు. అంటే ఆయన పరిశుద్ధుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు అని ఒప్పుకున్నాడు. మూడవదిగా యేసు అని పిలిచాడు, రక్షకుడా అని పిలిచాడు. నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభుకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యము కదల్చబడదు. ఆ రాజ్యానికి యేసుక్రీస్తు ప్రభు అధిపతి, ఆ రాజ్యానికి యేసుక్రీస్తు ప్రభు రాజు అని ఒప్పుకున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఈయన నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను ఇంత దొంగనైనా, పాపినైనా నేను నరకంకు వెళ్ళను, కానీ నన్ను పరలోక రాజ్యంలో చేర్చుకోగల సమర్థుడని ఆయన అంగీకరించారు. కృష్ణుని పిల్లల, అందుకనే మనం కూడా యేసు క్రీస్తు ప్రభువును మార్చాలి అంటే జ్ఞాపకం చేసుకో అనేది. నీ జీవితంలో ఏమున్నా నీవు కూడా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అనే మంచి ఏమైనా చేసావా? మంచి గుణలక్షలు ఉంటున్నాయా? యథార్థతతో ఉంటున్నావా? సత్యంతో నడుస్తుంటున్నావా? దేవునికి దృష్టికి అనుకూలంగా ఉంటున్నావా? ఆలోచన చెయ్యి. దొంగవలే నువ్వు నిజంగా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పగలుగుతున్నావా? ఆ రీతికి చెప్పగలిగినట్లయితే ఈ దినమే, ఈ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభు దేవుడు నీ ప్రార్థనను విని నీ ప్రార్థనకు ప్రతిఫలము దయచేసి హిజ్కియా వలె నిన్ను తిరిగి ఆశీర్వదిస్తా ఉన్నాడు, ఆశీర్వదించనంటున్నాడు. దొంగ వలె నీ జీవితాన్ని మార్చి తన రాజ్యమునకు వారసునిగా చేరంటున్నాడు. ఒప్పుకుంటావా? అందరూ తలొచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. తలొచ్చి కళ్ళు మూసుకోండి. ఎవరైనా మీలో అందరు తలొచ్చి కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడకూడదు. నా సమయం అయిపోయింది. ఎవరైనా మీలో అవును పాస్టర్ గారు, నేను కూడా దేవుని యొక్క ప్రేమకు గురి కావాలి, దేవుని యొక్క ప్రేమను నేను అనుభవించాలి, నా కోసమే కూడా ప్రార్థన చేయండి. దొంగ వలె నేను కూడా ప్రభా నేను పాపిని అని ఒప్పుకుంటాను. నేను కూడా దొంగ వలె యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు అని ఒప్పుకుంటాను. యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించే రక్షకుడని ఒప్పుకుంటాను. యేసుక్రీస్తు ప్రభుకు రాజ్యం ఉంది, శాశ్వత రాజ్యం ఉంది. ఆయన ప్రపంచాన్ని పరిపాలించనంటున్నాడు. ఆ రాజ్యంలో నన్ను చేర్చుకోగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే
ఆయన నన్ను తన రాజ్యంలో చేర్చుకున్నట్టుకు, ఆ రాజ్యానికి నన్ను వారసుడిగా చేయుటకు ఈ దినమే నేను ఆయనను దొంగ వలె ఒప్పుకుంటాను, నా పాపాలు ఒప్పుకుంటాను, పశ్చాత్తాపడతాను. ఆ యేసుక్రీస్తు ప్రభు నన్ను క్షమించి తన బిడ్డగా స్వీకరించి తన యొక్క రాజ్యంలో నన్ను వారసునిగా చేసుకున్నట్టుకు నా కోసమై నువ్వు కూడా ప్రార్థన చేయి పాస్టర్ అని స్పష్టంగా అనేవాళ్ళు మీ యొక్క చేతిని చూపించినట్లయితే అటు చూడకుండా ధైర్యంగా విశ్వాసంతో నేను కూడా దొంగ వాళ్ళు అంగీకరిస్తాను, హిజ్కియా వాళ్ళు అంగీకరిస్తాను. హిజ్కియాకు నా జీవితాన్ని దేవుడికి హిజ్కియా జ్ఞాపకం చేసినట్టుగా నా జీవితాన్ని కూడా నేను దేవుడికి జ్ఞాపకం చేస్తాను. నా కోసమే ప్రార్థన చేయి. నేను కూడా దేవుని బిడ్డగా ఇప్పుడే మారడానికి సిద్ధంగా ఉన్నాను. పరలోక రాజ్యానికి వారసుడిగా కావాలి, వారసుడిగా కావాలి. నా కోసమే ప్రార్థన చేయి అని అనేవాళ్ళు మీరు ఎక్కడున్నా పర్వాలా, మీ కుడి చేతినెత్తి మీరు నిఠారుగా చూపించినట్లయితే మీకోసమే ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఐ వాంట్ టు సీ యువర్ రైట్ హ్యాండ్. చిన్న పిల్లలు కాదు, ముందే రక్షింపబడిన వాళ్ళు కాదు, రక్షణ అనుభవం లేని వాళ్ళు, ఈ దినము రక్షింపబడదా కోరిన వాళ్ళు, దొంగ వలె ఒప్పుకొనగల వాళ్ళు మీ కుడి హస్తమును ఎత్తి చూపించినట్లయితే మీకోసమే నేను ప్రార్థన చేస్తాను. దేవుడు చాలా మంచి అవకాశం నీకు ఇచ్చాడేమో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఈ అవకాశాన్ని పోగొట్టుకునుకో. ఈ అవకాశం నీకు దొరుకుతుందో దొరకదో, ఒకవేళ దేవుడే నీకోసమై ప్రేమించి అవకాశం ఇచ్చాడేమో, నేను ప్రార్థన చేయకముందు నీ హస్తమును ఎత్తి నిటారుగా చూపించినట్లయితే దేవుడి నీ హస్తాన్ని చూస్తాడు. నీకోసమే ప్రార్థన చేస్తాను. నేను దేవుడు క్షమించి తన బిడ్డగా స్వీకరిస్తాడు. ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేయకముందు చివరిగా అడుగుతూ ఉంటున్నాను. ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్తాన్ని గట్టిగా చూపించండి. నేను మీకోసమే ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించాలి. నీవు సిగ్గుపడినట్లయితే దేవుడి నిన్ను గురించి పరలోక రాజ్యంలో తీర్పులో సిగ్గుపడే అవకాశాలు ఉంటాయి. అయితే ఆయనను అంగీకరించినట్లయితే నిన్ను ఆయన అంగీకరిస్తాడు. ఆయనను ఒప్పుకున్నట్లయితే నిన్ను క్షమిస్తాడు. చివరి అవకాశం ఎవరైనా ఉన్నారా? ఓకే, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రేమగల ప్రభువా, కృపగల మీ నామమునకు స్తోత్రాలు తండ్రి. హిజ్కియా గురించి మీరు నేర్పించిన పాఠాన్ని బట్టి స్తోత్రాలు. మా జీవితంలో మేము కూడా ప్రభువు హిజ్కియా వలె ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని అనగలగాలి. అలాంటి గుణ లక్షణంలో మాలో ఉండాలి. హిజ్కియా యథార్థవంతుడై ఆయన ఉన్నాడు, సత్యంతో నడిచాడు, నీ దృష్టికి అనుకూలంగా ఉన్నాడు. మేము కూడా ఆ రీతిగా ఉన్నట్లయితే తప్పకుండా మా ప్రార్థనలు కూడా మీరు వినే దేవుడువు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడువు, మా జీవితాన్ని కొనసాగించే దేవుడువు, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. కనుక ఈ యొక్క సమయంలో ఎవరు తమ యొక్క జీవితంలో హిజ్కియా వలె ఉండుటకు ఇష్టపడి, ఆ యొక్క దొంగ వలె ఉండుటకు ఇష్టపడి ప్రభు వారు పాపి అని ఒప్పుకొని నిన్ను పరిశుద్ధుడుగా స్వీకరించి తండ్రి నీకు ఒక రాజ్యం ఉందని విశ్వసించి నిన్ను యేసు అని పిలుస్తున్నారు తమ యొక్క హృదయంలో, అటు వారిని క్షమించండి, కడగండి, పరిశుద్ధత తల్లి మీ బిడ్డలుగా స్వీకరించండి. మీ రాజ్యానికి వారసులుగా చేయండి ప్రభావ. మీకు స్తోత్రాలు. మెండుగా మా ప్రియులను దీవించాలంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి
వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.